హై బ్యూటిఫుల్ సోల్స్. మీకు హ్యాపీనెస్ అంటే ఎవరికైనా ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మీకు ఫుల్ హ్యాపీనెస్ వచ్చింది కదా! ఫుల్ హ్యాపీనెస్ వచ్చేసి ఫుల్ ఎంజాయ్ చేశారు. అండ్ వాళ్ళు మాట్లాడగానే హార్ట్ లోపల ఉన్నటువంటి పెయిన్ తగ్గిపోయింది కదా! చాలా మంచిగా అనిపించింది. రిలాక్స్‌గా అనిపించింది. పీస్‌ఫుల్‌గా అనిపించింది. ఓహ్! ఎంజాయ్ వాళ్ళు ఫోన్ చేసేసారు అని పండుగ చేసుకున్నారు. ఓకే. ఇదంతా బానే ఉంది. సడెన్‌గా ఒకరోజు వాళ్ళు ఏదో పనిలో ఉండా, లేకపోతే నీ మీద అంటే ఇంట్రెస్ట్ పొయ్యా, ఏదో ఒక రీజన్‌తో ఏదో లేకపోతే ఏదో రకం ఏదైనా రీజన్ ఉండొచ్చు. మనం పలానా అని చెప్పడానికి మనకి తెలీదు. సో, దానివల్ల మీ ఫోన్ వాళ్ళు పిక్ చేయలేదు. మీతో మాట్లాడలేదు. ప్రేమగా మాట్లాడలేదు. హడావిడిగా మాట్లాడారు. అయిపోయింది. అప్పుడు నీ సిట్యుయేషన్ ఏంటి? సర్లే వాళ్ళేదో పనిలో బిజీగా ఉన్నారేమో, మాట్లాడలేకపోయారేమో అని చెప్పేసి అనుకోని ఊరుకుంటారా? లేకపోతే దాన్ని ఓవర్ థింక్‌గా ఆలోచించేసి, నా మీద ఇష్టం పోయింది, వాడికి బోర్ కొట్టేసింది, ఆ అమ్మాయికి ఇంకెవడో దొరికాడు అని చెప్పేసి ఓవర్ థింక్ చేస్తూ ఉంటారా? అండ్ వాళ్ళు మాట్లాడితే హ్యాపీగా ఉంటారు, మాట్లాడకపోతే సాడ్ అయిపోతారు, కష్టంగా ఉంటది. అంటే దీని అర్థం ఏంటి? అంటే ఒకరు నిన్ను హ్యాపీగా ఉంచితే నువ్వు హ్యాపీగా ఉంటావా? నీకు నువ్వుగా హ్యాపీగా ఉండలేవా? అంటే అవకాశాలే లేవా? ఆ ఛాన్స్‌లు లేవా? అంటే వాళ్ళు నీతో ప్రేమగా మాట్లాడితే నువ్వు హ్యాపీగా ఉంటావు. సాడ్‌గా మాట్లాడితే సాడ్ అయిపోతావు. అంటే నీ హ్యాపీనెస్‌ని, నీ సాడ్‌ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశావా? ఆ బాధ్యతని వాళ్ళకప్పగించావా? నీ మీద నీకు బాధ్యత లేదా? నువ్వేం చేస్తే నీకు నువ్వుగా హ్యాపీగా ఉంటావు అని చెప్పేసి. ఇలా చేస్తాం కదా! అరే! మనం చాలా మందిని ఇలా జరుగుతా ఉంటాయి. అయితే దీని అర్థం ఏంటిది? తప్పు అని నేను అనట్లేదు. హ్మ్. దీంట్లో ఎక్కడ పోతుంది అంటే, మన సేక్రల్ చక్ర ఉంటది చూసావా? రూట్ చక్ర నుంచి సేక్రల్ చక్ర అంటే ఆహ్, ఇక్కడ బొడ్డు దగ్గర, బొడ్డు నుంచి 2 ఇంచులు కింద. ఆ ప్లేసు దాన్ని సేక్రల్ చక్ర, స్వాదిష్టాన చక్ర అంటారు. అది బ్లాక్ అయిపోయింది. ఇంబాలెన్స్‌లో ఉంది అన్నట్టు. ఈవెన్ ఓవర్ సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చినా కూడా మీది స్వాదిష్టాన చక్రము ఇంబాలెన్స్‌లో ఉంది. బ్లాక్ అయిపోయిందన్నట్టు. అర్ మీకెప్పుడు అనిపించదు కదా! అరే! ఇదేంటి ఏం మాట్లాడుతున్నావు? ఇది అది బ్లాక్ అయిపోతే అలా చేస్తారు. యెస్. మీరొకసారి స్వాదిష్టాన చక్రం బ్యాలెన్స్ చేయండి. మీకు ఎవ్వరు ఫోను చేసినా, చేయకపోయినా, మీకెవ్వడు ప్రేమనిచ్చినా, ఇయ్యకపోయినా కూడా మీకు ఆ పెయిన్ రాదు. ఒకరి మీద ఆధారపడరు. మిమ్మల్ని మీరే హ్యాపీగా ఉంచుకుంటారు. అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తారు. నిజం. ప్రామిస్. యెస్. అంటే మీకు అంటే జన్మ హక్కబ్బా! నీకు నువ్వుగా హ్యాపీగా ఉండడం అనేది పుట్టుకతోనే మనము ఆ దేవుడి దగ్గర నుంచి తెచ్చుకున్నాం. నాకు ఒకరు హ్యాపీనెస్ ఇవ్వాలి అని చెప్పేసి మనం దేవుడి నుంచి తెచ్చుకోలేదు. దేవుడు మనకు అది ఇవ్వడు కూడా. దేవుడు అలా ఎప్పుడు చేయడు. నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకో. నీ మీద నువ్వు డిపెండ్ అవ్వు అని చెప్పేసి చెప్తాడు. ఉల్టా నీకు నువ్వు లవ్ చేసుకొని వేరే వాళ్ళకి స్ప్రెడ్ చెయ్యి లవ్ అంటాడు తప్పితే, నువ్వు ఒకరి మీద ఆధారపడు ప్రతిదానికి అని చెప్పేసి ఎప్పుడు దేవుడు చెప్పడు. అవునా కదా! ఒకసారి ఆలోచించండి. సో, ఇంకా స్వాదిష్టాన చక్ర అంటే మిగతా చక్రాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏది జరుగుతదని చెప్పేసి ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ కావాలంటే నాకు డీఎం చేయండి. సెషన్స్ తీసుకోండి. ఓకేనా? సెషన్స్ తీసుకుంటే ఫుల్ డెప్త్ మీ లైఫ్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయితాయి. మీ చక్రాలు గనుక బ్యాలెన్స్ చేసి, హీల్ చేసి, యాక్టివేట్ చేస్తాయి. ఓకేనా? చాలా బావుంటది లైఫ్. ఓకే. ఓం నమః శివాయ.